ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి జాన్ 5th చాప్టర్ 6th verse ని క్లెయిమ్ చేద్దాం. Jesus saw him lying there and he knew that the man had been ill for such a long time. So he asked him, "Do you want to get well?" Amen. ఇక్కడ ఈ వాగ్దానంలో ఒక మాట ఉంది. ఏంటో తెలుసా అండి? మరి 38 years నుంచి ఒక బాధతో బాధపడుతున్న మరి ఈ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు సచ్ ఏ లాంగ్ టైం అని ఉంది కదండి వర్డ్. మరి లాంగ్ టైం నుంచి సఫర్ అవుతున్నాడు తన బాధతో. మరి ఎవ్వరూ హెల్ప్ చేసేవారు లేరు. మరి కోనేరు నీటిలోకి మరి తనని ఎవరు దించేవాళ్ళు లేరు అని ఎంతో బాధపడుతున్నారు కదా. మీరు కూడా చాలా కాలం నుంచి బాధపడుతున్నారా? అయితే యేసయ్యకి మీ బాధ తెలుసండి. యేసయ్య ఒక మాట అడిగారు. ఏమని అడిగారంటే అతన్ని, "డూ యూ వాంట్ టు గెట్ వెల్?" నువ్వు స్వస్థత కోరుచున్నావా అంటే మరి ఎవరైనా ఏమంటారండి? అవును అంటారు. ఈ వ్యక్తి ఏమన్నారు? "ఐ హ్యావ్ నో వన్ హియర్ టు పుట్ మీ ఇన్ ద పూల్ వెన్ ద వాటర్ ఇస్ స్టిర్డ్ అప్. While I'm trying to get in, somebody else gets there first." నేను ఒకవేళ ఆ ఒక కోనేరులోకి దిగాలి అనుకున్నా నాకన్నా ముందు అందరూ వెళ్ళిపోతారు, నాకు సహాయం చేసే వాళ్ళే లేరు అన్నారు కదండి. మరి ఈయన ఏజ్ 38 years కాదండి. ఈయన ప్రాబ్లం, ఆయనకున్న ఆ యొక్క వ్యాధి 38 years నుంచి ఆయన సఫర్ అవుతున్నారు. మరి జాన్ 5th చాప్టర్ 6th verse లో ఒక మాట ఉంది. ఏమనంటే, "He knew that the man had been ill for such a long time." అంటే ఈయన 38 years నుంచి సఫర్ అవుతున్నారు అని యేసయ్యకి తెలుసు కదా. మీ జీవితంలో కూడా ఎంతో కాలం నుంచి ఏదో సఫర్ అవుతూ ఉంటున్నారు కదా. అది యేసయ్యకి తెలియదు అనుకోవద్దు, తెలుసు. కానీ మీరు నోరు తెరిచి ప్రార్థనలో యేసయ్యని అడగండి. యేసయ్యతో సహవాసం చేయండి, మీకు సమాధానం కలుగుతుంది. మీ జీవితంలో ఏదైతే కార్యం జరగలేదో ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో కూడా మరి ఆ పూల్లోకి దింపడానికి ఎవరూ లేరు అని బాధపడ్డారు ఆయన. మరి ఏమైందండి? ఆ కోనేరులోకి ఎవరు తీసుకెళ్లేవారే లేరు అని ఆయన యేసయ్యకి ఆన్సర్ చెప్పడం జరిగింది. అప్పుడు యేసయ్య ఏమన్నారు? జీసస్ సెడ్ టు హిమ్, "Get up, pick up your mat and walk." Immediately the man got well. He picked up his mat and started walking. Praise God. కోనేరు దగ్గరికి ఆయన వెళ్ళలేకపోయారు, కానీ కోనేరు యేసయ్య రూపంలో తన దగ్గరికి రావడం జరిగింది. ఆయన స్వస్థత పొందుకున్నారు కదా. ఈరోజు నాకు కార్యం జరగట్లేదు అని బాధపడుతున్నారా? అయితే మీరు ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో యేసయ్యకి తెలుసు. మీ ప్రార్థన విన్నపాలతో యేసయ్య దగ్గరికి వెళ్తున్నారా? అయితే ఖచ్చితంగా యేసయ్య మీ దగ్గరికి వస్తారు. వచ్చి మీ జీవితంలో ఇప్పటివరకు జరగలేని కార్యాలు యేసయ్య జరిగించగలరు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. Amen.